బాధల్లో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, నష్టాల్లో ఉన్నవారు అందరూ కూడా దేవుని మాట విన్నప్పుడు, ప్రభు మాట విన్నప్పుడు, యేసయ్య మాట విన్నప్పుడు ఖచ్చితంగా మీ బాధలు తీరుతాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మృతులు అని వాడారు. ఇక్కడ మృతులు అంటే ఎవరు చెప్పండి? మృతులు అంటే చనిపోయిన ప్రాణం లేని వాళ్ళ మృతులు అడవేరు. ఆ మృతుల గురించి కాదు ఇప్పుడు మృతులు, బ్రతికున్న మృతులు అంటే పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా చనిపోయిన వాడు లెక్కే. మనం చనిపోయాం, పాపం చేసి చనిపోయాం, కానీ మనం జీవించాలి. ఎట్లా, ఏ విధంగా బ్రతకాలి అంటే ప్రియులారా, నువ్వు దేవుని మాట విన్నావా? దేవుని మాట విన్నప్పుడు, ప్రభు మాట విన్నప్పుడు నీవు జీవిస్తావు.